మెల్లిగా. లత, జాగ్రత్త. నువ్వు మనకు పుట్టబోయే కొడుకు. ఇద్దరు జాగ్రత్త. అదేంటండి కొడుకంటారు? నాకు కూతురే కావాలి. పొరపాటును కూడా ఆ మాట అనకు. నీకు ముందే చెప్పాను, మనకి కొడుకే పుడతాడు. నువ్వు హ్యాపీగా వెళ్ళి కొడుకుతో తిరిగిరా, సరేనా? బాయ్, టేక్ కేర్. అన్నా, స్లోగా వెళ్ళండి అన్నా. వెళ్ళొస్తాను. జాగ్రత్త అన్నా. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఏంటి సుధాకర్, చాలా హుషారుగా ఉన్నావు. మీ ఆవిడ డెలివరీకి వెళ్ళిందా? అవును సార్, 1 వీక్లో డెలివరీ. ఓకే, గుడ్ గుడ్. ఓకే, క్యారీ ఆన్. థ్యాంక్ యూ సార్. హలో లత. ఏవండి, రేపే డెలివరీ డేటు. నాకు కొంచెం టెన్షన్గా ఉందండి. టెన్షన్ ఎందుకు? మీ అమ్మ నాన్న ఉన్నారు కదా. వాళ్ళున్నా కూడా మీరు నా పక్కనుంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. నాకు రావాలనే ఉంది, కానీ ఇక్కడ లీవ్ దొరకద్దు. నీకు తెలుసు కదా మనకిప్పుడు మనీ ఎంత అవసరం. అయినా బాబు పుడుతున్నాడు కదా, ఇంకా టెన్షన్ ఎందుకు చెప్పు. అదేంటండి, బాబాని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? ఒకవేళ పాప పుడితే? ఏయ్, బుద్ధుందా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి? మనకి పుట్టేది బాబే బాబే బాబే, పాప పుట్టదు. ఇంకోసారి ఆ మాట అనకు. లత, ఇదే చెప్తున్నా విను. నాకు బాబే కావాలి. పొరపాటున పాప పుట్టిందా ఇంకా తిరిగి రాకు. బాయ్. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అమ్మా. ఏమన్నావు? అమ్మా? ఒక అమ్మాయి అమ్మ అవ్వాలంటే ముందు కూతురుగా ఎక్కడో పుట్టాలి. అలాంటిది నువ్వు కూతురు వద్దు కొడుకే కావాలని అంత మూర్ఖంగా మాట్లాడుతున్నావేంటి సుధాకర్? అయినా అమ్మాయిలు ఎందులో తక్కువ? ఆటో డ్రైవర్ కూతురు ఐఏఎస్ అవుతోంది. ఒలింపిక్స్కి వెళ్ళి పథకాలు తీసుకొస్తున్నారు. డాక్టర్సు, లాయర్సు, పొలిటీషియన్స్, వాట్ నాట్ అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. చదువుకున్నవాడివి నువ్వే ఇంత మూర్ఖంగా ఆలోచిస్తున్నావేంటి? ఆడపిల్ల ఇంటికి అదృష్టం అంటారు. అలాంటి అదృష్టాన్ని కాదంటావా? అసలు నువ్వు ఈ టైంలో లీవ్ పెట్టి మీ ఆవిడికి తోడుగా ఉండాలి. అంతేగాని డెలివరీకి దగ్గరగా ఉన్న అమ్మాయిని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తావా? పొరపాటున తనకేమన్నా అయితే అసలు నువ్వు మనిషిలా ఆలోచిస్తున్నావా? ఫైనల్గా చెప్తున్నా సుధాకర్, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇద్దరు సమానమే. మనమేం సాధించగలమో వాళ్ళు అవన్నీ సాధించగలరు. చెప్పాలంటే మనకంటే కాస్త ఎక్కువే సాధించగలరు. అంతెందుకు, మన కంపెనీ ఓనర్ కూడా ఓ లేడీయే. తెలిసిందేగా. ముందు జెండర్ ఇన్ఈక్వాలిటీని నీ మైండ్లోంచి తీసేయి, ఓకేనా? బాస్ చెప్పిందంతా కరెక్టే. ఛా, ఏంటి నేను ఇంత మూర్ఖంగా ఆలోచించాను. హలో లత, నేను లీవ్ పెట్టి నీ దగ్గరకు వస్తున్నా. డెలివరీ టైం కల్లా ఉంటాను. నువ్వు మనకు పుట్టబోయే బిడ్డ పాపైనా సరే, ఇద్దరు జాగ్రత్త. అలాగేనండి.